ఒక విషయం గమనించండి, మీ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉండే ఉంటారు. ఆ చిన్న పిల్లలకి కింద పడిపోయి సైకిల్ తొక్కుతుంటేనో లేకుంటే స్టెప్స్ దిగుతుంటేనో ఒక చిన్న గాయం అయితేనే అల్లాడిపోతూ ఉంటాము. చిన్న చిన్న జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా కూడా వెంటనే ఆసుపత్రి తీసుకెళ్తూ ఉంటుంటాం. కానీ ఇక్కడ తండ్రి ఏం చేశాడు తెలుసా? యూకేజీ ఎల్కేజీ చదివేటువంటి పిల్లలు సరిగ్గా చదవడం లేదంటే చెప్పి వారిని హతమార్చాడు. ఒకసారి దానికి సంబంధించి మరింత డీటెయిల్స్ చెప్పే ముందు స్పాట్లో కాకినాడ జిల్లాలో ఎక్కడైతే ఘటన చోటు చేస్తుందో అక్కడి నుంచి ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ప్రకాష్, ఏం జరిగింది? అక్కడ ఎవరైనా కనుక ఉంటే వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. చాలా దురదృష్టమైన ఘటనగా చెప్పాలి మనోజ్. ఏదైతే తన ఇద్దరు కుమారులను కూడా ఈ విధంగా ఇద్దరిని కూడా ఏదైతే బాత్రూమ్ లో ఉన్నటువంటి బకెట్ లో నీళ్లు నింపి ఇద్దరును తాళ్లతో కట్టి చనిపోయిన తర్వాత తను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే కాకినాడ జిల్లాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. నిన్న హోలీ పండుగ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా వెళ్ళి అక్కడ ఆ భార్యను కూడా అక్కడ వదిలేసి ఇద్దరు కుమారుని కూడా స్కూల్కి సంబంధించినటువంటి పని ఉంది, యూనిఫామ్ కుట్టిస్తాం ఇంటికి తీసుకొచ్చి ఈ యొక్క ఘాతకానికి అయితే ఒరిగట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది.